ఏముంటాయో చూద్దాం, నాకు కూడా అంతగా గొప్పగా తెలియదు. ఓకే, ట్రైబల్ మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మ్యూజియంలో ఏముందో నాకు తెలియదు. సో ఇక్కడ ఏవో ఉన్నాయి మ్యాప్స్. సో దీన్ని బట్టి మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదేదో వ్యూ పాయింట్స్, బొర్రా కేవ్స్ అంటే ఒకటి. ఓ మొత్తం అరకు అబ్బా, ఇది రైల్వే ట్రాక్ అలా ఉంటుంది, అలా 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 ఉంటుంది. వ్యూ పాయింట్ అంటే ఏం వ్యూ పాయింట్ అని నేను ఆ వ్యూ పాయింట్ చూడలేదు. మరి ఆ జలపాతం ఏంటన్నో తెలీదు, మనం వెళ్ళలేదు ఆ జలపాతానికి. ఒక జలపాతం వెళ్ళాం కానీ ఇంకా 2 జలపాతాలు, యాక్చువల్లీ మనం ఇంకా 2 జలపాతాలు చూడాలి. సో వెళ్ళేటప్పుడు కవర్ చేస్తాను. సో రండి, ఇక్కడ చూసారా వాటర్ ఎంత బాగుంది, చల్లగా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇలా ఇలా ముందుకు వెళ్ళాం. మాస్క్ తీసాను, అందరూ ఏమనుకోవద్దు. సో ఇక్కడ నుంచి మనం యాక్చువల్లీ మేము ఒక రిసార్ట్కి వెళ్ళాము. ఆ రిసార్ట్ మీకు చూపిస్తాను, ఎంత బాగుందో, క్యూట్గా ఉంది. అంటే రెగ్యులర్ దానికన్నా డిఫరెంట్గా ఉంది, అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. వ్యూ పాయింట్ లాంటివి ఉన్నాయి అంటే మన వైజాగ్కి సంబంధించి, అది కూడా చూద్దాం. అరకు జోన్ అంట. ఆ వాటర్ ఫాల్ ఏంటారు బాబు, ఇంతవరకు చూడలేదు. నువ్వంత హార్ష్గా మాట్లాడలేదు. పాడేరు రోడ్ అంట, ఒరిస్సా జైపూర్ రోడ్డు, కోలాపూట్ వాటర్ ఫాల్, కోలాపూట్. సో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. 3 వాటర్ ఫాల్స్లో నేను ఒకటే చూపించాను మీకు. సో ఆ మిగతా 2 కూడా రేపు చూసేద్దాం. సో ఇది చాలా పెద్ద బ్లాక్ అవుద్ది. సో పాటలుగా ఒక 2 బ్లాక్స్గా చేసి మేము ముందుకు తీసుకొస్తాను. సో ఇదన్నమాట. సో సీలేరు రోడ్ అంట. ఈ అమ్మవారి టెంపుల్ అవుతుంది. అసలు అరకులో ఏమేమి ఉన్నాయో, అక్కడ ఏమేమి అంటే చూడవలసిన ప్లేసెస్ ఏంటో అవన్నీ చిన్న చిన్న ఇలా షో పీసెస్ లాగా ఒక ఆర్ట్ అన్నది ఒకటి క్రియేట్ చేశారు. సో ఇది మ్యాటర్. చూడండి, ఇదేంటి యాక్చువల్లీ ఏంటో చూడండి, చదవండి ఒకసారి. సో అదనమాట. సో అంటే ఇది ఒక ఏమంటారు, ఇది డమ్మీ మ్యాప్ అంటారా, ఏమంటారు యాక్చువల్లీ. ఇది ఒక అలా తయారు చేశారు, చాలా బాగున్నాయి. మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా, ఏదన్నా ఏమంటారు గుర్తులేదు దాన్ని అంటారు, నేనే మర్చిపోయాను యాక్చువల్లీ. అవి మనం ధర్మకోల్ షీట్స్తో చేసేవాళ్ళం కదా, అలాంటివి అనమాట. ఓకే, డమ్మీ మ్యాప్ ఇది ఒకటి. డమ్మీ మ్యాప్ అంటే అరకు నుంచి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి అన్నది ఇది చూపించారు. సో ఇది చూడండి, ఇది మ్యూజియం. సో మ్యూజియంలో ఒకటి చూసాం, ఇది 2వది. సో అలా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. చూడండి, టికెట్ కౌంటర్ అంటే ఇంకొక అక్కడ షాపింగ్స్ ఉన్నాయి. సో మనకి ఎక్కడికి వెళ్ళేదో షాపింగ్ ఉంటే చాలు, ఏమున్నా లేకపోయినా షాపింగ్ చాలు, ఆడవాళ్ళకి మాత్రమే. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సో ఇదొకటి ఏంటది, లయన్ అంట. ఓకే, తాడిపూడి అంట రిజర్వాయర్. తాడిపూడి రిజర్వాయర్ విజయనగరం. ఓహో, అయితే వైజాగ్ అంతా పెట్టారబ్బా. దీంట్లో నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, అరే సైక్లింగ్ పైన, రోడ్ సైక్లింగ్. రెండు ముందు వెనకాల కూర్చుంటే ఓకే. రోప్ సైక్లింగ్ ఉంది, ట్రై చేద్దాం. ఎవరికైనా స్కై సైక్లింగ్ చేయాలని ఉంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. మనకి చీమ కుట్టేసిందండి, బాగా లేదు, అందుకని చీమలు కుట్టేసాను, మడుతుంది బా. Thank God for my reefer, man. That shit good. చీమలు కుట్టాయి మీ వల్ల, నేను చీమలు కుట్టించుకున్నాను. సో రోప్ సైక్లింగ్ చూడండి పైన. ఎవరన్నా
ఇంట్రెస్టెడ్ అయితే సో 200 అంటే స్కై సైక్లింగ్, జిప్ లైనర్ అంటే ఏమో తెలియదు, అది 100 ఇది 200. సో అది ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే యూ క్యాన్ అదండి చూద్దాం సరదాగా. అలా ఏంటంటే మన శిల్పారామంలో చూసాం కదా బొమ్మలు స్టాచ్యూస్, సో అలాంటి థీమే. సో ఇక్కడ కూడా అక్కడ గడ్డి పీకుతున్న తాత, సో గడ్డి కూడా పాపం తరిగిపోయింది, వర్షం వస్తే కానీ తాతకి పాపం జాబ్ లేదు. సో అక్కడ గడ్డి పీకుతుందని గడ్డి కూడా లేదు పాపం. ఈసారి వర్షం వచ్చినప్పుడు గడ్డి పెరగాలని కోరుకుంది, ఎందుకంటే తనకు కూడా జాబ్ కావాలి కదా ఫుడ్ తినడానికి. పాపం ఎండకి ఎండి వానికి తడిచి. సో ఇక్కడ నుంచి గ్యాలరీ స్టార్ట్ అవుతుంది. సో నెమ్మదికి వెళ్దాం. ఇక బ్యూటిఫుల్ లొకేషన్. యాక్చువల్లీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వైజాగ్ దగ్గర వేడిగా ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడ ఫ్యాన్ కూడా అవసరం లేదు, అంత కూల్గా ఉంది. నైట్ అయితే చల్లేస్తుందేమో అని డౌట్ వస్తుంది. సో ఇక్కడ కూల్గా ఉంది. నాకు అనిపించింది అబ్బా ఏసీ లేకపోయినా బాగుందని. సో వైజాగ్లో అలాగా చాలా వేడిగా ఉంది. సో ఒక థింగ్ హ్యాపీ కూల్గా ఉంది వెదర్ అంతా. సో నేను షూటింగ్ చేస్తున్నప్పటి నుంచి వెదర్ పాపం ఈ ఆకాశం ప్రకృతి నాకు సపోర్ట్ చేస్తుంది. సో అలా అనమాట. సో స్టార్ట్ అయిపోదాం నెమ్మదిగా. నేను చెప్తా ఉంటా, మీరు వింటూ ఉండండి బోర్ కొట్టకుండా. నాకు చీమలు కుట్టేసి బాగా మంట పడుతుంది, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే, మీకోసం నేను తట్టుకొని, మీరందరూ నా ఫ్రెండ్స్ కదా, మీకోసం చీమలు ఏంటి పాములైనా తట్టుకుంది, సరేనా? ఇంకో ఇంట్రెస్టింగ్ సీనరీ చూపిస్తాను. సో అదేంటో మీరు అర్థం చేసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకోసం. స్లోగా దాని దగ్గరికి ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత దీనికి ఒక ఫోకస్ వేసుకోండి. ఎవరికి ఏం అర్థమైందో చెప్పండి, నేను చెప్తాను. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక ఆయన ఒక కుండలో ఏదో తాగుతున్నాడు కదా, అదేం లేదు. యాక్చువల్లీ సింపుల్ థింగ్. పక్కన పైన ఇంకొక తాత, ఒకసారి పైన తాతను చూపించండి. ఎస్, ఆ తాత కళ్ళు తీస్తే ఇదేం కల్లో నాకు అర్థం కావట్లేదు. కొబ్బరికల్లా, తాటికల్లా, ఈత కల్లా. సో ఈత చెట్టు అనుకున్నాం. ఈత కళ్ళు తీసి పాప ఈవిడ ఇక్కడ నుంచి ఆయనకి సర్వ్ చేస్తే ఈయన తాగుతున్నాడు. సో నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే ఆయన కళ్ళు తాగుతున్నాడు, చెట్టు మీద నుంచి గీకిన కళ్ళు అన్నమాట. సో దగ్గరకు వచ్చిన వాళ్ళు అలా కళ్ళు తాగొద్దు. పాపం ఒక చిప్ప కూడా లేదు పాపం. ఎవరన్నా కొంచెం అదేమన్నా ఒక మట్టి కుండో పాత్ర ఇస్తే బాగుంటుంది కదా. సో అదనమాట వీళ్ళ స్టోరీ. సో అంత హ్యాపీగా వాళ్ళ హస్బెండ్కో మరి ఏమవుతారో తెలీదు. సో అలా చేస్తుంది కదా, ఇస్తుంది కదా. ఇక్కడ ఒక నీళ్ళ కొరువు వచ్చేసింది. సో యాక్చువల్లీ పాపం ఆవిడకి నీళ్ళు అయినా ఎందుకు అవుతుంది ఏమో నాకు తెలీదు. ఒకసారి చూడండి. పాపం చెరువులు ఎండిపోయి పొంగలికి ఫుడ్ లేక చేపల కోసం ఎత్తుకుంటే ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా. పాప ఈవిడ ఎన్ని కొండలు తెచ్చింది చూడండి పాపం వాటర్ కోసం. వాళ్ళ ఇంట్లో వాటర్ కరువైపోయి వాటర్ ఇక్కడ నుంచి తోడుకొని పాపం కష్టపడి తీసుకొని వెళ్తుంది. ఎవరు పాపం ఈవిడికి ట్యాప్లు కొళాయిలు, అప్పుడు ఇక్కడ ఏరియా ట్రైబల్ ఏరియా కాబట్టి సో తను ట్రైబల్. సో కొంచెం హెల్ప్ చేయండి. వాటర్ ఏమన్నా పైప్ లైన్ ఏమైనా ఉంటే వేయండి అబ్బా ప్లీజ్. పాపం ఆవిడ కష్టం చూడలేకపోతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్యూ ఉంది చూడండి. సో ఇక్కడ కొంచెం అలా బ్యాన్ చేసుకుంటే, సో అప్పట్లో మనము మెడిసిన్ అనగానే, ఇప్పుడు మనం డాక్టర్స్ దగ్గర పరిగెడుతున్నాం కానీ అప్పుడు ఏ విధంగా పాము కాటేసినా, ఎప్పుడైనా అంటే అప్పట్లో పాములు కాటేసినా, ఈవెన్
ట్రైబ్స్లో అంటే ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ ఏంటంటే అలా మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు. సో అప్పుడు ఏంటంటే పాము కాటు కానీ ఏదైనా కాటు వేసినా కానీ సో పాపం అలా మెడిసిన్ పసరు ఇలా నోట్లో పోసి విషాన్ని విరగొట్టేవాళ్ళు అనమాట. సో సేమ్ థింగ్ ఇదనమాట థీమ్. పాపం పిల్లల్ని రక్షించడం కోసం మెడిసిన్ పాపం ఇస్తున్నాడు. సో అందుకని ఇక్కడ ట్రైబల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో మనకు తెలియదు కాబట్టి సో అది ఎలా ఉందో అని కళ్ళకి కట్టినట్టు చూపించడానికి ఒక మ్యూజియం ఉంది, మనం అక్కడికి వచ్చాము. సో అవి ఇప్పుడు చూద్దాము. సో చూడండి మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో. శారీ కట్టే విధానం కూడా డిఫరెంట్గా ఉంది కదా. సో అట్లా యాక్చువల్లీ వాళ్ళ జ్యువెలరీ అంటే ఇలా వేసుకున్నాను మనకి కాసిన పేర్లు ఎలాగో. సో అలా బాగుంది కదా. సో వాళ్ళు స్టైల్గా నోస్ పిన్స్ పెట్టుకుంటారు. మనం ఈ మధ్య ట్రెండ్గా ఫీల్ అవుతున్నాం, అప్పటి నుంచే ఆ ట్రెండ్స్ ఉండేవి. సో చూడండి నోస్ పిన్స్ అవన్నీ. చెవి బాలీస్ అంట, ఇవి నోస్ పిన్స్, పైనవి చెవి బాలీస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎక్కువ ఇక్కడ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ ఎంత క్యూట్గా ఉందా. వాడు ముక్కు నత్తలు చూడండి ఎంత బాగుంది, మంచి కూర్చొనేమో అమ్మేస్తుంది సిన్సియర్గా. సో ఇక్కడ ఏంటి బీడీ తయారు చేయడానికి ఆకులు అండ్ ఇది బీడీ ఆకులు ఇవి. అంటే ఇక్కడ అడవుల్లో ఎక్కువ బీడీ ఆకులు, తునికాకులు, బీడీ ఆకులు వాళ్ళ జీవన ఆధారం. సో ఆ మదర్ ఎలా కష్టపడుతుందో చూడండి పాపం. ఒక పక్కన ఈ బరువు, ఒక పక్కన పైన బరువు. అంటే లేడీస్ నాట్ ఓన్లీ ఇది కాదండి, చాలా విషయాల్లో ద బెస్ట్ అని నిరూపిస్తారు. సో మనకి యాక్చువల్లీ పుట్టించే శక్తి మనకు ఒక్కరికే ఉంది, వాళ్ళకి లేదు. సో మనకు గ్రేట్ అనమాట. సో 2 రకాలుగా భారాన్ని మోస్తున్నారు, కుటుంబ భారాన్ని మోస్తున్నారు, నెక్స్ట్ సంసార భారాన్ని మోస్తున్నారు. సో అలా అనమాట. ఇవి నత్తలు అదే ఇలా ముక్కు నత్తలు అంటారు కదా, ముక్కు పెట్టుకునే నత్తలు అండ్ రింగ్స్ కూడా అంట, కమ్మలు అంట. మరి ఇవి కాపర్ ఆర్ గోల్డ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. చాలా పడిపోయాయి కింద. గోల్డ్ అయితే బాగుంటుంది. ఇట్స్ గోల్డ్ నో. సో అన్నమాట అలా మట్టి కుండలు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఈ ట్రెండ్ వస్తుంది, మట్టి కుండలు ట్రెండ్. ఇంతకుముందు లేదు. మనం పెద్ద స్టీలు, సత్తు గిన్నెలు ఏమంటారు, ఏం సిల్వర్, జర్మన్ సిల్వర్ అంట. ఏవి మన అల్యూమినియం ప్లేట్స్ని జర్మన్ సిల్వర్ అని పేరు పెట్టారు. అల్యూమినియం ప్లేట్స్ని జర్మన్ సిల్వర్ అని పెట్టారు. సిల్వర్ అంట. ఎవరైనా నిజం చెప్పాలి అంటే అల్యూమినియంలో ఫుడ్ ఏదైతే మనం తింటామో అది మనల్ని చాలా వీక్ చేస్తుంది. సో మట్టి కుండల్లో తింటే చాలా మంచిది, అది ఎవరికి తెలీదు. ఈవెన్ మన అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే స్వతంత్ర యోధుల్ని బంధించినప్పుడు, జైల్లో బంధించినప్పుడు వాళ్ళకి అల్యూమినియం ప్లేట్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ అల్యూమినియం ప్లేట్స్లో ఫుడ్ తినడం వల్ల హీట్ వల్ల బాడీ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ స్టామినా ఫైట్ చేయడానికి బాడీ సపోర్ట్ చేయదు. సో అందుకని అల్యూమినియం వాడితే తగ్గిపోద్ది. సో అదొకటి గుర్తుంచుకొని, అల్యూమినియం వల్ల మన హెల్త్ స్పాయిల్ అవుద్ది అని. సో అది గొప్ప విషయం. సో మట్టి కుండల్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఎన్ని వాటర్ ఎలా
పట్టుకొని వెళ్తుంది ఆవిడ. మన పవన్ కళ్యాణ్ అన్నట్టు ఏం సినిమా అది, అదేం సినిమా నాకు ఐడియా లేదు. ఎత్తు గొలుసులు ముక్కు పుడకలు నడు సన్న నాగరాజన్ సాంగ్ పాడతాడు కదా, సో అవే ఎత్తు గొలుసులు అంటే నాకు ఇప్పుడు ఐడియాకి వచ్చింది. సో ఆ ఎత్తు గొలుసులు ముక్కు పుడకలు ఇవి చెయ్యి దూరం అంట, అంటే మనం మ్యారేజ్ అప్పుడు వేసుకుంటారు కదా, అవి వాళ్ళ మ్యారేజ్ టైంలో వేసుకునేది అవి. ఒకసారి ఎదురు అయ్యో ఆయనకి ప్యాంట్ లేదు పాప, ప్యాంట్ ఉన్నాయా పట్టలేదు పాప. చూడు ఎవరైనా ప్యాంట్ ఇచ్చేసి ఆయన తొందరగా. సో ట్రైబల్స్ ఫార్మింగ్ చేయడానికి యూజ్ చేసే పనిముట్లు చూడండి, ఇటు అటు ఉన్నాయి. సో అవి అనమాట, అవి యూజ్ చేసేవాళ్ళు. సో వాటి ద్వారా వ్యవసాయం చేసేవాళ్ళు. అమ్మాయి కదులుతున్నాయంటారు బాబు. ఫేమస్ సంజీవని స్టోర్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ లోకల్ పంట, ఇక్కడ పండించే పంటల్ని ఇక్కడ ఈ స్టోర్లో ఎగ్జిబిట్ చేస్తారు. సో అరకులో మెయిన్ అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గర ఇవి అమ్ముతున్నారు చూడండి, లోపల ఇన్సైడ్ సంజీవని స్టోర్. సో చూడండి అన్ని రకాల, ఈ మధ్య మన సిరిధాన్యాలు, సామెలు, కొర్రలు, అడ్డు కొర్రలు, కాక్టైల్ మెలెట్స్, సో ఇవన్నీ అంటాం కదా, సో అవన్నీ ఇవే. సో ఈ మధ్య రైస్ మానేసి అందరూ వీటికి టర్న్ అయ్యారు. సో చూడండి ఇవన్నీ హెల్దీ ఫుడ్. యాక్చువల్లీ వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ మెయిన్ థింగ్ ఇవే అనమాట. సో మనమేమో డెలికేట్గా ఇంజెక్టెడ్ ఫుడ్ తింటాం, అని వీళ్ళందరూ స్ట్రాంగ్ ఫుడ్ తింటారు.
తీసుకోండి, రీజనబుల్ రేట్స్, ఎక్సలెంట్ షాప్. అంటే మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో దొరికి ఏవైతే ఆయుర్వేదిక్ యూజ్ చేస్తామో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సంజీవని స్టోర్కి రండి, ఎప్పుడైనా ఇలా సరదాగా వచ్చినప్పుడు తీసుకొని రండి. బెస్ట్ ఏంటి వాటర్లో వేస్తే మంచిదండి చిన్న దట్ అంటే లాగా. మంచి కాఫీ తాగడం కోసం ఒక దగ్గరికి వచ్చేసాం, చాక్లెట్ వ్యాలీ షాప్కి వచ్చేసాం. ఇది ట్రైబల్ మ్యూజియంలో ఉంది. సో తనే ఝాన్సీ లక్ష్మీ బాయ్, మీకు తెలుసు కదా. సో తను ఇంత ఫాస్ట్గా నాకు షుగర్ ఏమంటే తనలో చూసిన మ్యాజిక్ ఏంటంటే ఇలా తిరగగానే షుగర్ ఇలా వేసేసింది. సో అది బాగా నచ్చి బ్లాగ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇక్కడికి వస్తే తన కాఫీ మాత్రం టేస్ట్ చేయడం మర్చిపోవద్దు. సో చాక్లెట్ వ్యాలీ రకరకాల ఇవి ఉన్నాయి, చాక్లెట్కి సంబంధించి కాఫీస్కి సంబంధించి. యూ కెన్ టేస్ట్ ఇట్. కొత్తగా ట్రై చేయాలి అనుకున్న ఇంకొక గొప్ప విశిష్టత ఏంటంటే హ్యాండ్ మేడ్ చాక్లెట్స్. చూసారా ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ అంట. సో అరకు వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రైబల్ మ్యూజియం చూసినప్పుడు డెఫినెట్గా ఝాన్సీ లక్ష్మీబాయిని మాత్రం కలవడం మర్చిపోవద్దు, ఝాన్సీ గారిది. సో అదనమాట. కాఫీ మంచి ఇంట్రో ఇమ్మంటున్నాను. షాప్ పేరు చెప్పండి. పేరంటే పేరేం లేదండి, పేరు చాక్లెట్ వ్యాలీ చాక్లెట్. తను సిగ్గుపడుతుంది యాక్చువల్లీ. చాక్లెట్ వ్యాలీ వర్క్ చేసినంత ఫాస్ట్గా మాట్లాడడం కొంచెం తక్కువే, కాబట్టి నేనే చెప్తున్నాను. సో ఎవరైనా వస్తే టేస్ట్ చేయండి డెఫినెట్గా. ఓకే, గుడ్ లక్. మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. ఇలా సరదాగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక సరదా ఫ్యామిలీ నాకు కనిపించింది. సో వాళ్ళతో సరదాగా గడిపేస్తున్నాను. సో వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట, ఇలా కలిసారు. సో అనమాట నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ కావాలి. మీ అందరితో కూడా ఇలాగే ఫోటోలు ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫుల్గా తిరిగి నాకు ఫుల్ ఆకలేసేస్తుంది. సో ఇక్కడ దగ్గరలో ఉన్న ఇదేంటి డిఎఫ్సికి వచ్చాను. సో ఆయన ఏదో తెస్తా అన్నారు, చూద్దాం. తినేసేసి ఇంటికి వెళ్ళిపోదాం, సారీ రిసార్ట్కి వెళ్ళిపోదాం. సో అక్కడ మన రిసార్ట్లోకి వచ్చి మాట్లాడుకుందాం. బాగా ఆకలిస్తుంది, ఎందుకంటే బాగా తిరిగాను కాదు కూడా నొప్పి వస్తున్నాయి, చీమలు కూడా పుట్టాయి కాబట్టి. సో తినాలి ఎలాగైనా కసిగా. సో తినేసి మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా? బాయ్. సో డిఎఫ్సిలో ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. సో ఇక్కడ కోక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇది చికెన్. సో గురువారం తినకూడదు, బట్ ఏం చేస్తాం, బయటకు వచ్చాయి కదా తినేస్తున్నాను. ఇంకా లావ్ అయిపోతాను. సో తినడం స్టార్ట్ చేసేద్దాం. సో మీకు ఒకటి చికెన్ బాగుంది, అన్నీ బాగుంది అని అనుకున్నాను. అని అనుకోండి, ఇట్స్ గుడ్, తినచ్చు. సో నాకు చాలా ఆకలేసింది, అంతా తిరిగాను కాబట్టి అరకులో బాగా ఆకలేసి ఒక ప్లేస్కి వచ్చాం. యాక్చువల్లీ వీ డింట్ ఎక్స్పెక్ట్, అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు సీరియస్లీ. సో ఏదో లైట్ అనుకున్నా, అంటే అన్నిట్లాగానే లైట్లే మామూలుగానే ఉంటుంది అనుకున్నా. సీరియస్లీ తిన్నాక కానీ తెలియలేదు, ఇది చాలా అవసరం ఉంది. అంటే నేను అన్నీ ఇలా చెప్తున్నాను అని కాదు, యాక్చువల్లీ జెన్యూన్గా చెప్తున్నాను. డిఎఫ్సి అంటే
యా చాలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. డిఎఫ్సి చికెన్ సో ఇక్కడ అరకులో అంటే ట్రైబల్ దానికి పక్కనే మీకు పార్కింగ్ ప్లేస్లోనే దగ్గరలో ఉంటుంది. మీకు రాగానే ఎంట్రీలోనే కనిపిస్తుంది. సో నిజంగా టేస్టీ ఉందండి. నాకు జెన్యూన్గా మీకు చెప్తున్నా, నిజంగా టేస్టీ ఉంది. ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసాం, ఏమో బాగోదేమోనని. తర్వాత చాలా బాగుంది. మనకు ఒక పెద్ద బ్రాండ్ ఉంది కదా, ఆ పెద్ద బ్రాండ్ని బీట్ చేస్తూ ఉందని చెప్పి ఇప్పుడే మాట్లాడాను ఆయనతోటి. సో నాకు ఎందుకో చేయాలనిపించింది బ్లాగ్, బాగుంది, టేస్టీగా ఉందని. సో ఈ డిఎఫ్సికి సంబంధించిన పర్సన్ మన దగ్గర ఉన్నారు, ఆయనదే ఈ రెస్టారెంట్. సో హైజీన్ ఉందండి ఫుడ్, అండ్ శానిటైజర్స్ కూడా బాగా ఇచ్చేస్తున్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడండి. హాయ్ చెప్పండి. హాయ్, నా పేరు గౌరీ శంకర్. సో మేడం వచ్చారు, ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టుగా ఇదే క్వాలిటీ, ఇదే హైజీనిక్ మెయింటైన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చినా కంపల్సరీ విజిట్ చేయండి. డెఫినెట్గా నిజంగా చాలా జెన్యున్గా నేను చెప్తున్నాను. అంటే ఇట్స్ నాట్ పెయిడ్ అండి, నాకు మనసుకి అనిపించింది, నేను తిన్నాక టేస్ట్ అనిపించింది. సో అందుకే నేను చేస్తున్నాను ఈ బ్లాగ్. సో మీరు వచ్చిన ప్రతిసారి ఇది మాత్రం పక్కా టేస్ట్ చేయండి. డిఎఫ్సి మర్చిపోవద్దు, ఫ్రైడ్ చికెన్. సో డిఎఫ్సి. సో ప్లేస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ట్రైబల్ మ్యూజియంకి పక్కనే. సో అది గుర్తుంచుకోండి. అంటే పార్కింగ్కి దగ్గర మీకు ఈజీగా తెలిసిపోద్ది, ఎవరైనా పార్క్ చేసినా మీకు కనిపించేస్తుంది. సో డెఫినెట్గా మీరు వస్తారని కోరుకున్నా. సో మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి చేంజ్ అయిపోతాం.